నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఏడుస్తుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు. నీ బాధలను బట్టి, నీ శోధనలను బట్టి ఎవరు నిన్ను ప్రేమించని స్థితిలో నీవు ఒంటరిగా కూర్చుని నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కన్నీటిని చూసి అలా ఊరుకునే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య. ఇదిగో నీతో ఉండి నీ కన్నీటిని తుడిచి నీకు ధైర్యాన్ని చెప్పే దేవుడే నేను ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ అంత గొప్పది. నువ్వెన్ని పాపాలు చేసినా ఆయనకి ఎంత దూరం అయిపోయినా నిన్ను విడిచిపెట్టాడు బిడ్డ. మిమ్మల్ని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ అంత బ్యూటిఫుల్ ఉన్నది. యేసయ్య నువ్వెన్ని పాపాలు చేసినా నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. నువ్వెంత దూరమైనా కానీ యేసయ్యకి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎంతకాలము నీకు ఆ పాపము, ఎంతకాలము నిన్ను ప్రేమించే యేసయ్యని విడిచిపెట్టి నువ్వు లోకంలో ఉంటావు. ఆయన లాంటి ప్రేమ ఎవరు కదా నీకు? అంత స్వార్థపూరితమైన ప్రేమ కదా. ఆ లోకాన్ని విడిచిపెట్టి వాటిని విడిచిపెట్టి ఈరోజు విసిగిపోయిన స్థితిలో ఉన్నావేమో నీవు. రా యేసయ్య దగ్గరికి, నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు. నీ లైఫ్ చేంజ్ చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని కృపను బట్టి మీకందరికీ మరొకసారి యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు. ఈ వర్తమానాన్ని విన్న మీరు యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ ఛానల్లో రక్షిత అఫీషియల్ రత్నప్రశాంత్ ఫౌండేషన్స్ అనే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో ప్రతి విశ్వాస ఆధ్యాత్మికంగా బలపడటానికి ఈ వర్తమానాన్ని విని బలపడి ఆశీర్వాదం పొంది ఇతరులకు మీరు షేర్ చేయడం ద్వారా అనేక ఆత్మలను మనం రక్షించిన వారం అవుతాం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.